ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' సినిమాకు మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 'కల్కి 2898 AD' సినిమాను నాగశ్విన్ డైరెక్ట్ చేయగా, వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ భారీ బడ్జెట్తో నిర్మించారు. సుమారు 600 కోట్లకు పైగా ఈ సినిమా కోసం వెచ్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగశ్విన్ మీద నమ్మకం పెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గతంలో నాగశ్విన్ చేసిన 2 సినిమాలు సెన్సిటివ్గా ఉంటాయి. అలాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ ఇలాంటి ఒక వైల్డ్, డెప్త్ ఉన్న సినిమా, యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేయగలడని ఎలా నమ్మారు అని అడిగితే దానికి అశ్వనీదత్ సమాధానమిచ్చారు. మొదటి సినిమా ప్రూవ్ చేసి రెండో సినిమా చేసిన తర్వాత అతని సత్తా ఏంటో తెలిసింది. ఇతను ఎంత పెద్ద సినిమా అయినా చెయ్యగలడు. ఇక ఏమాత్రం డౌట్ లేదు అని నాకనిపించింది. ఇదే విషయాన్ని మా పిల్లలకు కూడా చెప్పాను. అతను ఏ రోజైనా ఏ సబ్జెక్టు చెప్పినా వెంటనే దూకేయండి, ఏమాత్రం అనుమానం అక్కర్లేదు అని ఆయన వెల్లడించినట్టు పేర్కొన్నారు. మనకు ఒక మంచి దర్శకుడు దొరికాడు, జాగ్రత్తగా సినిమాలు చేసుకోండి అని చెప్పానని అశ్వనీదత్ వెల్లడించారు. ఇక ఎక్కడ విన్నా హ్యాట్సాఫ్ నాగశ్విన్ అనే మాటలే వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. అయితే తాను ఇంకా సినిమా చూడలేదట. తనకు 10 రోజుల క్రితం కంటి ఆపరేషన్ జరిగిందని, ఈ నేపథ్యంలోనే ఇంకా సినిమా చూడలేదని అన్నారు. మరో వారం రోజుల పాటు స్క్రీన్ చూడకూడదన్నారు. ఆ తర్వాత మాత్రమే సినిమా చూడగలనని అన్నారు. ఆ విషయంలో నాకంటే మీ మీడియా వాళ్ళు, ఇతర ప్రేక్షకులు అదృష్టవంతులు అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.